వాసుదేవుడు చెప్పిన మాటలకి అంగీకరించిన కంసుడు దేవకిని ప్రాణాలతో వదిలిపెట్టాడు. ఆ తర్వాత కొద్ది కాలానికి దేవకికి మొదటి సంతానం కలిగింది. కలిగిన మొదటి సంతానాన్ని వాసుదేవుడు ఇచ్చిన మాట ప్రకారం బిడ్డను కంసుడు దగ్గరికి తీసుకెళ్తాడు. ఇప్పుడు కంసుడు వాసుదేవుని చూసి, నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడ్డావు బావా, నాకు నీ బిడ్డలలో 8వ సంతానం వల్ల మాత్రమే కదా మరణం సంభవించేది. 8వ సంతానాన్ని తప్ప మిగిలిన సంతానాన్ని నేను ఏమి చేయను అని చెప్పి వాసుదేవుని వెనక్కి పంపించాడు. ఒక రోజు నారద మహర్షి కంసుడిని కలవడానికి వచ్చాడు. వచ్చిన నారద మహర్షి కంసుడితో, చుట్టూ ఉండే బంధువులు, జనాలు, గోవులు అందరూ దేవతాంశాలతో పుట్టిన వాళ్ళే. ఆ మాట చెప్పిన నారదుడు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నారదుని మాటలు విన్న కంసుడు పుట్టబోయే 8వ సంతానానికి మిగిలిన సంతానం బలమయ్యే అవకాశం ఉందని భయపడ్డాడు. వెంటనే భటుల్ని పిలిచి వాసుదేవుని సంతానాన్ని తీసుకుని రమ్మని చెప్పాడు. పుట్టిన 6 మంది పసిపిల్లల్ని కంసుడు అతి కిరాతకంగా నేలకు కొట్టి చంపాడు. ఈ సంఘటన తర్వాత ఇలా పుట్టిన 6 సంతానాన్ని కోల్పోయిన దేవకి వాసుదేవులు చాలా దుఃఖానికి లోనయ్యారు. తర్వాత 7వసారి గర్భం దాల్చింది దేవకి. దేవకి కడుపు నుండి యోగమాయ పిండాన్ని తీసుకెళ్లి రోహిణి గర్భం యందు ప్రవేశపెట్టింది. రోహిణి గర్భంలో పెరుగుతున్న శిశువు వాసుదేవుడికి దేవకి పుట్టిన 7వ సంతానం. ఇక 8వ సంతానంగా రాబోతున్నది సాక్షాత్తు మహావిష్ణువు శ్రీకృష్ణ అవతారంలో. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్.